హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్ బుక్ నుంచి. సో మన ఛానల్ పేరు టాపర్స్ ట్యుటోరియల్. ప్లీజ్ మీకు క్లాసెస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇంకా నేను ఎక్కువ క్లాసెస్ చెప్తాను. అండ్ ఈరోజు మన టాపిక్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఈరోజు మన డిఐసిజిసి మన టాపిక్. సో క్లాసెస్ అన్నీ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, టెక్స్ట్ బుక్ చూపించి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను పీడిఎఫ్ ఒకవేళ చేసినా కూడా మీకు కొంత మ్యాటర్ అనేది మిస్ అవుతుందనే ఫీలింగ్ ఉంటుందేమో, అందుకని లైన్ టు లైన్ చెప్తున్నాను. కొన్ని అనాలిసిస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే నా దగ్గర ఉన్న ఎడిషన్ కొంచెం పాతది కాబట్టి, న్యూ ఎడిషన్ కాదు కాబట్టి కొన్ని అనాలిసిస్ డిఫరెంట్గా ఉండొచ్చు. అవి కూడా కొన్ని అనాలిసిస్ నేను కరెక్ట్ చేసి చెప్తాను. అండ్ టాపిక్స్ కనుక లెసన్ కనుక నచ్చినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చేస్తున్న క్లాసెస్ అన్నీ కూడా మీకు వస్తాయి. సో గోయింగ్ టు ద టాపిక్, డిఐసిజిసి. డిఐసిజిసి వాజ్ సెటప్ బై మర్జింగ్ ద డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1962లో. సో డిఐసిజిసి ఎట్లా సెటప్ చేశారు? బై మర్జింగ్, విలీనం చేయడం ద్వారా. ఏవి? ది డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1962 అండ్ ద క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ 1971. సో డిఐసిజిసి అనేది ఎలా సెటప్ చేశారు? డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1962 అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ 1971లోది రెండింటిని కలిపి డిఐసిజిసి 1978లో చేశారు. While deposit insurance had been introduced in India out of concerns to protect depositors. సో ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఎందుకు సెటప్ చేయబడిందంటే ప్రొటెక్ట్ డిపాజిటర్లను రక్షించడానికి, ఎన్ష్యూర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. సో మన బ్యాంకు వ్యవస్థపై కాన్ఫిడెన్స్, నమ్మకం ఉంచడానికి, అండ్ హెల్ప్ మొబిలైజ్ డిపాజిట్స్ని ఒక దగ్గరికి చేర్చడానికి. సో ఇందుకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పెట్టబడింది. అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వాజ్ ఎసెన్షియల్లీ ఇన్ ద రిలమ్ ఆఫ్ అఫర్మేటివ్ రియాక్షన్ టు ఎన్ష్యూర్ దట్ క్రెడిట్ నీడ్స్ ఆఫ్ ద హిదర్టు నెగ్లెక్టెడ్ సెక్టర్స్ అండ్ వీకర్ సెక్షన్స్ వెర్ మెట్. సో క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఎందుకు పెట్టబడిందంటే దేని ఉపయోగం మీద? వీళ్ళు ఏంటంటే నెగ్లెక్టెడ్ సెక్టర్స్ అండ్ వీకర్ సెక్షన్స్ని, వాళ్ళకి కావాల్సిన క్రెడిట్ నీడ్స్ని అందజేయడానికి ఇది ఏర్పాటు చేయబడింది. సో ద ఎసెన్షియల్ కన్సర్న్ వాజ్ టు పర్స్యూడ్ బ్యాంక్స్ టు మేక్ అవైలబుల్ క్రెడిట్ నాట్ సో క్రెడిట్ వర్తీ క్లయింట్స్. సో ఇక్కడ కన్సర్న్ ఏంటంటే నాట్ సో క్రెడిట్ వర్తీ క్లయింట్స్కి, అంటే క్రెడిట్ చేయటానికి అంత వర్తీ కాని క్లయింట్స్కి కూడా క్రెడిట్ అందజేయడమే, బ్యాంక్స్కి వాటిని ఒప్పించడమే దీని యొక్క లక్ష్యం అన్నమాట. ఆఫ్టర్ ద మర్జర్, విలీనం తర్వాత, ద ఫోకస్ ఆఫ్ డిఐసిజిసి హ్యాడ్ షిఫ్టెడ్ ఆన్ టు క్రెడిట్ గ్యారంటీస్. సో విలీనం తర్వాత డిఐసిజిసి యొక్క ఫోకస్ అనేది క్రెడిట్ గ్యారంటీ మీదకి షిఫ్ట్ అయింది. దిస్ ఓన్ ఇన్ పార్ట్ టు ద ఫ్యాక్ట్ దట్ మోస్ట్ లార్జ్ బ్యాంక్స్ వేర్ నేషనలైజ్డ్. ఇది ఈ విధంగా పెద్ద బ్యాంక్స్ అని జాతీయం చేయడంలో ఒక భాగమైందనమాట. సో విత్ ద ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ అండర్టేకింగ్ ద 1990. సో ఆర్థిక సంస్కరణలు జరిగినప్పుడు 1990లో ద క్రెడిట్ గ్యారంటీస్ హ్యావ్ బీన్ గ్రాడ్యువల్లీ ఫేజ్డ్ అవుట్ అండ్ ద ఫోకస్ ఆఫ్ కార్పొరేషన్ ఈస్ veering బ్యాక్ టు ఇట్స్ కోర్ ఫంక్షన్ ఆఫ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్టింగ్ ప్యానిక్స్, రెడ్యూసింగ్ సిస్టమిక్ రిస్క్ అండ్ ఎన్ష్యూరింగ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. సో ఏమైందంటే ఈ రిఫార్మ్స్ అనేవి చేసుకున్నప్పుడు క్రెడిట్ గ్యారంటీస్ అనేవి ఫేస్ అవుట్ అయిపోయి ఫోకస్ అంతా కార్పొరేషన్ ఎక్కడికి వచ్చేసింది? డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి వచ్చేసింది. ఎందుకు? టెన్షన్స్ లేకుండా ఉంచడానికి, సిస్టంలో రిస్క్ తగ్గించుకోవడానికి, ఫినాన్షియల్ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవడానికి. సో ఇందుకని ఇది క్రెడిట్ గ్యారంటీ నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్కి షిఫ్ట్ అయిపోయింది దాని ఫంక్షన్ అనేది. తర్వాత 2017 to 18లో ఏమైందంటే ద గవర్నమెంట్ ప్రపోజ్డ్ ద ఫినాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ విచ్ ఎయిమ్స్ టు రీఫార్మ్ ద ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ. ఇక్కడ ఫినాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ అనేది
FRDI ఫినాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది 17 to 18. ఇది ఎందుకంటే దీని ఏమేంటంటే రీఫార్మ్ ద ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ. సో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీకి ఉన్న ఫార్మ్స్ అనేవి మళ్ళీ రీఫార్మ్ చేయమన్నారు. ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ ఆల్రెడీ ఉన్న ప్రొవిజన్స్ దేనికి సంబంధించిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ ఆల్రెడీ ఉన్న ప్రొవిజన్స్ని మళ్ళీ తయారు చేయమన్నారు, కొన్ని మార్పులు చేయమన్నారు. ఆఫ్టర్ ఇట్ వాస్ క్రిటిసైజ్డ్ బై ద ఎక్స్పర్ట్స్ ఫర్ ఇట్స్ ప్రొవిజన్ ఆఫ్ క్యాన్సిలింగ్ ద లయబిలిటీ ఓన్ బై ద ఫెయిల్డ్ బ్యాంక్, ఇట్ వాస్ సెంట్ టు ద జాయింట్ పార్లమెంట్ కమిటీ. సో ఇట్ క్రిటిసైజ్ జరిగింది దాని గురించి. సో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. సో బేసికలీ ద ప్రపోజ్డ్ బిల్స్ హ్యాస్ ఎ ప్రొవిజన్ and the resolution is empowered to write failed banks liabilities. This clause analysis bail-in clause